పాపం అది ఆయన మర్చిపోయి ఆ రోజు మాట్లాడినాడేమో. రైట్, ఎనీవే ఒక్క నిమిషం సంపత్ కుమార్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బ్యానర్లు కట్టడము, జగన్ అన్నకు స్వాగతం అని, మీ ఎమ్మెల్యే కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ర్యాలీలో పాల్గొనడము, దీన్ని తెలంగాణ అధికార పార్టీగా ఎట్లా మీరు దాన్ని చూస్తున్నారు? ఒకటి పార్టీగా అంటే అండి, టీఆర్ఎస్ పార్టీ అంటే మీరు కానీ జోష్ణ గారు కానీ సీనియర్ అనలిస్ట్గా బీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్సీపీ అనేది వేరువేరుగా నేనైతే అనుకోవడం లేదు. సిస్టర్ కన్సర్న్ కంపెనీస్ అంటారు చూడండి, అవును, అట్లా సిస్టర్ కన్సర్న్ కంపెనీ లాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో పేరు చేంజ్ ఉంటుంది, బట్ వాళ్ళ మూలాలు ఎజెండా మాత్రం ఒకటే ఉంటుంది. అట్లా జగన్ కానీ అదిగో కేసీఆర్ అలాయి బలాయిలు, పువ్వులు, శాల్వలు, బొకేలు అవన్నీ నడిచినాయి. మనం చూసినాం వాళ్ళ అధికారంలో ఆయన అక్కడ ఈయన అక్కడ ఉన్నప్పుడు నడిచినాయి. దాంట్లో భాగంగానే ఆయన కోరికలను ఆయన విజ్ఞప్తులను మన్నించడానికి కొన్నిసార్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టినటువంటి విషయాలు కూడా మనందరికీ తెలుసు. నేను డీటెయిల్గా మళ్ళీ వస్తాను. సేమ్ అట్లే ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో బంధం అంటే, అప్పుడు వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే జనంలో ఉన్నది నా నోటి ద్వారా వస్తుంది, అందరూ అనుకుంటున్నది సోషల్ మీడియాలో వస్తున్నది. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ సంపాదించుకున్న భూములు, ఆస్తులు, వాటన్నిటినీ కాపాడుకోవడానికి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీతో మంచిగా ఉండాల్సిన అవసరం ఉండే. ఆ రోజు మంచిగా ఉన్నాడు, 5 ఏళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి కూడా అంటారు కదా, ఇది కూడా ప్రజలు అనుకుంటున్నది. కల్వకుట్ల కుటుంబం కూడా విజయనగరం నుంచి వలస వచ్చినటువంటిది అని. తర్వాత ఈయన కూడా క్లియర్గా చెప్తాడు, నాకు ఏంది బయోకెమిస్ట్రీ అంటే తెలియదు నాకు, కానీ ఎవరో చదువుకోమంటే అటు పోయినా గుంటూరు నెల్లూరు పోయినా అక్కడ బయోకెమిస్ట్రీ సీటే ఉంది అంటే తీసుకున్నా, అక్కడ చదివినా, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అంటారు కదా. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ప్రయోజనం కొరకు ఈయన, ఇక్కడ ఆయన ఆస్తులు ఉండడం వల్ల ఆయన, ఇద్దరు అలాయ్ బలాయ్ చేసుకున్నారు. ఏజ్ గ్రూప్ ఒకటి కలిసి వ్యవహారం చేస్తూ అనేక ప్రయోజనాలు, నేను చెప్పేది ఆర్థిక ప్రయోజనాలు చెప్తున్నాను, దాంతోపాటు రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు. అటువంటి అనేక ప్రయోజనాల వల్ల సిస్టర్ కన్సర్న్ పొలిటికల్ పార్టీస్గా ఈరోజు కొనియాడబడతా ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ నేతతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, దాంట్లో భాగంగానే అనేక సార్లు మన ప్రయోజనాలు తాకట్టు పెట్టి కూడా వాళ్ళు చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఇంకా స్థానికంగా వస్తే మా దగ్గర అలంపూర్లో తుంగభద్ర బ్రిడ్జ్ దాటిన తర్వాత తుంగభద్ర యువతలు కూడా వాళ్ళవి నేను ఇంతకుముందు చెప్పినట్లు 6 గ్రామాలు ఉంటాయి. మావి 3 గ్రామాలు తుంగభద్ర అవతలు ఉంటాయి. ఆ రకంగా 6 గ్రామాల్లో పంచలింగాల దగ్గర జైలు కట్టిండ్రు. దానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు కట్టిండ్రు అంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు పాపం ఎమ్మెల్యేకి ఏమి తెలియదు, ఈ డజన్ నో మచ్ అబౌట్ పొలిటికల్ వాట్ ఎవర్. ఇంతకుముందు మీ రిపోర్టర్ సుంకన్న గారు చెప్పారు, ఎమ్మెల్సీ ఉంటాడు అక్కడ ఒక వెంకటరామరెడ్డి, ఒక ఫ్యూడల్ అపరిచితుడు లాగా ఉంటాడు ఒక అతను. ఆయన సైగ చేస్తే ఈయన పని చేస్తుంటాడు. ఈయన కూడా కాదు పాపం, ఈయన అంటూ ఉండేటువంటి ఒక చిన్న టీం ఉంటుంది. వాళ్ళు చెప్పుంటారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ చెల్ల వెంకటరామరెడ్డి కూడా ఫ్రెండ్స్ అని. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని, నాకు ఆడ బ్యాచ్మేట్ అని చెప్పుకునే అలవాటుగా జగన్ ఫ్రెండే, కేటీఆర్ ఫ్రెండే, రేవంత్ అన్న విషయంకి వస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండే అని చెప్పుకునే టైప్ ఆఫ్ ఇది. కనుక ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పాత పరిచయాలు, దానివల్ల ఆయన చెప్పడం వల్ల ఈయన చేసి ఉంటాడు. చేయడం కూడా ఏంది, ఏమా సిస్టర్ కన్సర్న్డే కదా, అవును, తప్పేముంది, బ్రాంచే కదా అన్నట్లు వీళ్ళు చేసి ఉంటారు. కనుక జరిగిపోయింది. కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు పాయింట్ కమ్స్ నావు. కేటీఆర్ చెప్తాడు కదా, కేసీఆర్ చెప్తాడు కదా, అవసరం వచ్చినప్పుడల్లా ఆంధ్ర పార్టీ ఆంధ్ర అని చెప్పి సెంటిమెంట్ వాడతాడు కదా. ఇప్పుడు ఏడ ముఖం పెట్టుకుంటాడు కేటీఆర్, ఆంధ్ర పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా, ఎట్లా ఎమ్మెల్యే ఆంధ్రుడే కదా. మీ భాష చెప్పాలంటే ఆంధ్రుడే కదా. నేను ఆ భాష మాట్లాడను, మీ భాష అంటే మీది కాదండి, వాళ్ళ భాష. అయితే అంటాడు కదా, ఆ ఆంధ్ర పార్టీ ఆంధ్రులు కదా, ఆ పార్టీకి జై కొట్టి ఫ్లెక్సీలు కట్టినటువంటి చెల్ల వెంకటరామరెడ్డిని, ఆ విజయుడు అనే అబ్బాయిని ఏం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఇది ప్రశ్న. ఆంధ్రోడికి వాళ్ళ భాషలో, నా భాష కాదు, ఆంధ్రోడికి స్వాగతం అంటూ బ్యానర్లు కట్టిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి చెప్తారా? నేను చెప్పినట్లే మా సిస్టర్ కన్సర్న్ అండి, తప్పకుండా మేమే చెప్పినాము, మా అనుమతితోటి వాళ్ళు చేసిర్రు అంటారా? లేకపోతే అట్లెట్లా చేస్తేవి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇస్తారా?
సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారు అనేది నిజంగా తెలంగాణ మట్టి ఇదిలో ఏదో మాట్లాడతారు కదా సెంటిమెంట్ రగిల్చడానికి, ఆ సెంటిమెంట్ రగిల్చేటంత నిజంగా మీకు ఆరోషం పౌరుషం అది నిజంగా మీ రక్తంలోనే మీ మైండ్లోనే మనసులోనే ఉంటే ఇప్పుడు ఏమి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలి. అదే ఆ రోజు మేము మళ్ళీ అంటారు కదా, ఆ రోజు ఉమామహేశ్వరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ సంగమేశ్వర లిఫ్ట్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతుంది. మీ తెలంగాణ భవన్ అదేంది ప్రగతి భవన్ అని చెప్పుకుంటుంది కదా ఇంతకుముందు, ఆ ప్రగతి భవన్లోనే ఇదే అక్కడ కనబడుతుంది విజువల్స్లో బొకే ఇస్తున్నాడు చూడండి, అదే మీటింగ్, దట్ ఈస్ ద మీటింగ్ ఎక్కడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంగమేశ్వర ప్రాజెక్టుకు పునాది పడ్డదో జీవో వెళ్ళిందో అనుమతి ఇచ్చిండ్రో దానివల్లనే దక్షిణ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కానీ నల్గొండ ఉమ్మడి జిల్లా కానీ ఖమ్మం ఉమ్మడి జిల్లా కానీ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అనేది ఆ రోజు లవలవలవల కొట్టుకుంటే కూడా అసెంబ్లీలో పట్టించుకోలేదండి. అవన్నీ నిజం అనుకోవాలి కదా, అది కూడా వస్తున్నా ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు కర్నూలు నుంచే వస్తున్నా, సంగమేశ్వర్ అయిపోయింది, రాయలసీమ లిఫ్ట్ అయిపోయింది, ఇంకా కిందికి పోతే నేను నెల్లూరులో చదివినా గుంటూరులో చదివినా చాలా ముద్దొస్తారు అని చెప్పి ఈయన వాళ్ళ గురించి ఎప్పుడో చెప్తుంటాడు కదా, ఈయననేమో చిత్తూరు పోయి అది చేపల పులుసు తిన్నా ఇట్లా బాగుంది అట్లా బాగుంది రాగి సంకటి బాగుంది నేను రాయలసీమ రతనాల సీమ చేస్తాను రోజు దగ్గర అని అన్నాడు కదా. ఇప్పుడు అవన్నీ నిజాలే అని ఒప్పుకున్నట్లే మౌనం అంగీకారం అవుతుంది. మౌనం అంగీకారమే కదా, ఏమనడం లేదు అంటే ఎస్ వీఆర్ యాక్సెప్టింగ్. ఆంధ్రోడైన జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మీద బీఆర్ఎస్ నాయకత్వం వైఖరి ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ స్టాండ్ టువర్డ్స్ యువర్ బీఆర్ఎస్ లీడర్స్ హూ వెల్కమ్డ్ ఆంధ్రోళ్ళ పార్టీ ఆంధ్ర నాయకుడు అంటే కేటీఆర్ గారికి తెలియకుండా వాళ్ళు చేశారంటారా? దట్స్ వాట్ ఈ షుడ్ కమ్ అవుట్ కదా, చెప్పాలి కదా. కేసీఆర్ బయటికి రావాలి, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటే రాడు చలో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఈయనైనా బయటకు వచ్చి అలా కాదండి మేము చాలా ప్రేమతో ఉన్నాము, లేకపోతే ఇంకా విశాల హృదయంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉండాలి అంటారు అవసరం పడినప్పుడు. అది అయిపోయి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం సెంటిమెంట్ కొరకు ఆంధ్రోళ్ళు ఖమ్మోళ్ళు చౌదరిలు ఇవన్నీ తీసి బండ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది, ఐదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. ఎటు కాకపోతే నపంసకునే అవుతావు కేటీఆర్, నా ఇద్దరు నా ఉదయం చెప్పాలి. లేదంటావా నపుంసక రాజకీయాలు చేస్తా, నేను ఏ టైంకి ఆ టైం మాట్లాడతా, మన ఆయన మాట్లాడి అలసిపోయి పండుకున్నాడు, నేను కొత్త అవతారంలో అట్లా మాట్లాడికే నేర్చుకున్నా అని చెప్పమన్నాం. కానీ ఏదో ఒకటైతే క్లారిటీ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇప్పుడు తెలుగుదేశం కానీ కూటమి కానీ అధికారంలో ఉన్నప్పుడు మరోలా, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉంటుంది? ఇతరులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉన్నప్పుడేమో ఆంధ్ర పాలకులు ఆంధ్ర వాళ్ళు అది ఆంధ్రోడు అది ఇదని మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి విషయంలోనేమో అసలేదో చింతమడకలోనే జన్మించినట్టుగా ఎందుకు ఆ రకమైన వైఖరి ఉంటుంది అనేది కలిసి ఉండొచ్చు. పొలిటికల్ పార్టీస్తో సంబంధ బాంధవ్యాలు వ్యక్తులతో నాయకులతో ఉండొచ్చు, ఎక్కడైనా తప్పేం లేదు. కానీ ఆంధ్రోడ్ అంటే ఎవరైనా ఆంధ్రోడే. మరి మన కేసీఆర్ గారి కేటీఆర్ గారి భాషలో చెప్పాలంటే మరి ఈయన ఎందుకు కావట్లేదు అనేది ఒక పాయింట్. దీని మీద ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం. అలాగే ఈ రకమైన రాజకీయాలు తెలంగాణలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది కూడా చర్చించాల్సిన అంశమే. చిన్న బ్రేక్ తర్వాత